సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంత వాతావరణంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్. క్యూ లైన్లలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు. సామాన్యుడిలా క్యూ లైన్లో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. గోదావరిఖని ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరికి నీడా భరోసా. ప్రెస్ క్లబ్ కోశాధికారి గడ్డం శ్యామ్ చేతుల మీదుగా నీడా పెన్షన్ 521 రూపాయల కార్డు అందజేత. మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వెల్లడి. ఓటు హక్కు కలిగిన వారంతా తమ ఓటును నిర్భయంగా నిజాయితీగా వేసేలా పోలీస్ శాఖ పరంగా అన్ని భద్రతా ఏర్పాట్లు చేశాం. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ వెల్లడి. గణనీయంగా పెరిగిపోతున్న రామగుండం బీజేపీ ఓటు శాతం. బూత్ కేంద్రాల వద్ద ప్రజల్లో మార్పు సుస్పష్టం. బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వెల్లడి. ఎన్నికల పోలింగ్ లో భాగంగా సోమవారం రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అధికారులు ఓటింగ్ వేయడానికి అనుమతించడంతో ఓటర్లు ఒక్కొక్కరిగా వస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైన ఓటింగ్ శాతం ఉదయం 11 గంటలకు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీగా తరలి రావడంతో ఓటింగ్ శాతం పెరిగింది. ఉదయం 9 గంటల వరకు 7% ఉన్న ఓటింగ్ 11 గంటల వరకు 26% చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు రామగుండంలో 47%, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 56% నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కును ఎలాంటి భయం లేకుండా నిజాయితీగా వేసేలా పోలీసు శాఖ పరంగా భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ అధికారులు, బూతుల ఇన్ఛార్జీలు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. వికలాంగులకు పోలింగ్ కేంద్రం వరకు వాహనాలు వెళ్లడానికి అనుమతిని ఇచ్చారు. నడవలేని స్థితిలో ఉన్న వారికి పోలింగ్ కేంద్రం నుంచి బూత్ వరకు వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. 1-2 చోట్ల ఈవీఎంలు మొరాయించడం లాంటి సంఘటనలు తప్ప ఘర్షణలు, దాడులు లాంటి సంఘటనలు ఏమీ జరగకుండా ప్రశాంతంగా సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా 5 గంటల తర్వాత క్యూ లైన్ లో ఉన్న వారిని ఓటు వేసేలా అధికారులు అనుమతినిచ్చారు. కొంతమంది యువత మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్న వారు తమ ఫీలింగ్ ను సిటీ న్యూస్ తో పంచుకున్నారు. అలాగే కొంతమంది నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ పై తమ అభిప్రాయాలను వెల్లడించారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ ఆశ్రిత అమల్వాది. ఈరోజు గోదావరిఖన్లో ఉన్న గుడ్ మార్నింగ్ గ్రామర్ స్కూల్లో నా ఫస్ట్ ఓట్ క్యాస్ట్ చేయడం జరిగింది. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎంతో దూరం ఉన్న కాలేజ్ నుండి లీవ్ తీసుకొని వచ్చి ఓట్ వేయడానికి ఐఎమ్ వెరీ ప్రౌడ్ బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్.
ఐ హ్యావ్ కాస్టెడ్ మై ఓట్. అందరూ మీ ఓటుని వినియోగించుకొని మీరందరూ కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంకిత, నేను ఫస్ట్ టైం ఓటేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. I am Tejasvi and I am from Annapurna Colony, NTPC. I am feeling very happy because I have voted my first vote. పాయింట్ లైన్లా ఇవాళ నా ఓటు ఉపయోగించుకోవడం జరిగింది. 190 బూతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతం అంతా కూడా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రజాపాలన వచ్చింది, గడిల పాలన పోయి ప్రజాపాలన వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నారు. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వంశీకృష్ణ మరి స్వర్గీయ వెంకటస్వామి గారి మన్మడు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో అన్నిటికీ సాయం చేసినటువంటి వ్యక్తి వంశీకృష్ణ రెడ్డిని కూడా గెలిపేయడానికి అందరూ ఇవాళ ఓట్లు వేసుకొని చేకూర్చి ఓటేస్తుండ్రు. భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి కంకణం కట్టుకున్నారు. లోక్సభ పోలింగ్ సందర్భంగా పెద్దపల్లి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ సామాన్యుడిలా క్యూ లైన్ లో నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో రంగంపల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల సంఖ్య 79లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల పోలింగ్ సజావుగా జరుగుతుందని, రంగంపల్లి పోలింగ్ కేంద్రంలో ఉన్న తన ఓటు హక్కును తాను బాధ్యతగా వచ్చి వినియోగించుకోవడం జరిగిందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలు తమకు అందించిన పోలింగ్ స్లిప్లతో పాటు ఓటర్ ఐడి కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన 12 గుర్తింపు కార్డులతో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకొని వచ్చి పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. మనం వేసే ఓటే మన భవిష్యత్తు నిర్దేశిస్తుందని, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల్లో మనమంతా భాగస్వామ్యం కావాలని, ప్రతి ఒక్క ఓటరు ఓటు వేయాలని, ప్రజాస్వామ్యాన్ని సంరక్షించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. నా ఓటు నమోదైన చోట్లో నేను ఓటేశాను. దయచేసి మా ఓటర్లందరికీ కూడా ఈ అమూల్యమైన ఓటుని పోగొట్టుకోకుండా ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేయమని నా విజ్ఞప్తి. అందరికీ కనిపించినట్టు ఇక్కడ పూర్తి సౌకర్యాలతో మిమ్మల్ని ఆహ్వానించడానికి మేము తయారై ఉన్నాం. మిగిలింది ఒకటే, ముందడుగు వేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, మన ఓటు హక్కుని నిలబెట్టాలి. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. గోదావరికని ప్రెస్ క్లబ్ భాయి దస్తగిరికి నీడ భరోసానిచ్చింది. సోమవారం ప్రెస్ క్లబ్ కోశాధికారి గడ్డం శ్యామ్ చేతుల మీదుగా 521 రూపాయల నీడ పెన్షన్ కార్డును అందజేశారు. గత 25 సంవత్సరాలుగా గోదావరికని ప్రెస్ క్లబ్ బాయిగా సేవలందిస్తున్న దస్తగిరి గత 2 సంవత్సరాలుగా 2 కిడ్నీలు చెడిపై డయాలసిస్ మీద జీవిస్తున్నారు. పేద కుటుంబానికి చెందిన దస్తగిరికి నీడ
గత 2 సంవత్సరాలుగా నీడా ఆరోగ్యమస్తు పెన్షన్ 521 రూపాయలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరం కొరకు పెన్షన్ రెన్యువల్ కార్యక్రమం గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఆవరణలో చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రెస్ క్లబ్ కోశాధికారి గడ్డం శ్యామ్ కుమార్ విచ్చేసి దస్తగిరికి పెన్షన్ కార్డు ఈ నెల పెన్షన్ 521 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా గడ్డం శ్యామ్ నీడ సేవలను కొనియాడారు. నీడ చేస్తున్న సేవలు ఎవరు చేయలేరని, కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం కూడా ఆదర్శంగా తీసుకునేలా ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ నీడతో కలిసి పనిచేయాలని, దస్తగిరి లాంటి వారందరికీ నీడ ఆసరాగా ఉండాలని పిలుపునిచ్చారు. సామాజిక సేవలో నీడా స్వచ్ఛంద సంస్థ సేవలు ప్రశంసనీయం, అభినందనీయం. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మా ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరి సంబంధించి ఎంతో కొంత ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో గత కొంతకాలంగా పెన్షన్ అనేది నీడా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లెల రమేష్ గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు నా చేతుల మీదుగా అతనికి పెన్షన్ ఇవ్వడం అనేది నాకు సంతోషంగా ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు కూడా చేపట్టినటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి గత 2 సంవత్సరాల క్రితమే నీడా స్వచ్ఛంద సంస్థ నాంది పలకడం జరిగింది. దాదాపు నాకు తెలిసి ఒక 100 మంది బాధితులకు రాష్ట్ర వ్యాప్తంగా కిడ్నీ సంబంధిత వ్యక్తులకు పెన్షన్ అనేది ఇస్తుండు. వాళ్ళకు ఆర్థికంగా, ఎందుకంటే డయాలసిస్ చేసుకుంటే ఆర్థికంగా ఉంటుంది కాబట్టి ఎంతో కొంతవరకు వాళ్ళకు రిలీఫ్ అయ్యే విధంగా ఆర్థికంగా ఒక 500 నుంచి వెళ్ళి అతడు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా నీడా స్వచ్ఛంద సంస్థ సామాజిక శుభతోటి ఇంకా ముందుకు పోవాలి, అనేక కార్యక్రమాలు చేపట్టాలి, సమాజంలో ప్రజలకు సంబంధించి మంచి కార్యక్రమాలు నిర్వర్తించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆయన సతీమణి కలిసి సోమవారం గోదావరిఖని ప్రభుత్వం జూనియర్ కళాశాలలోని పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకొని తమ ఓటు విలువను కాపాడాలని, ఓటు వేసే ముందు మంచి చెడును ఆలోచించి వేయాలని, మీరు వేసే ఓటు ఎవరిని గెలిపిస్తే ప్రజల పక్షాన న్యాయబద్ధంగా పోరాడతారో ఆలోచించి వేయాలన్నారు. మంచి వ్యక్తిని గెలిపించుకునే దిశగా పోలింగ్ జరుగుతున్నట్లుగా కనబడుతుందని అన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ వ్యతిరేకత తనకు విజయాన్ని అందిస్తున్న ఆశాభావాన్ని కొప్పుల ఈశ్వర్ వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంలో నేను పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ఈరోజు నేను నా సతీమణితో సహా మా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని తమ యొక్క ఓటు విలువను కాపాడాల్సిన అవసరం అయితే ఉంది. ఓటు వేసేటప్పుడు మంచి చెడ్డలు ఆలోచించి, అదేవిధంగా ఎవరు గెలిస్తే న్యాయబద్ధంగా ప్రజల పక్షాన నిలబడి మరి ఏ సమస్యకైనా ప్రజలకు సహకారంగా ఉంటారో ఆలోచించి మరి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. అందుకే ఓటు ఎవరికో ఒకరికి వేయాల్సిందే, కానీ ఆ వేసే ఓటు చాలా వాల్యుబుల్గా, మీరు వేసే ఓటు రేపు రానున్నటువంటి కాలంలో మంచి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్ది అభివృద్ధి దశలోనే దేశంలో ఉంచినటువంటి ఒక గొప్ప నాయకుడు. మరి ఈరోజు 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన అభ్యర్థులు మరి పోటీలో ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్గా నేను కూడా కొనసాగుతూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రేపు తెలంగాణకు ఏ సమస్య వచ్చినా రక్షణగా నిలబడేటువంటి పార్టీ నాయకులు కేసీఆర్ గారు. అందుకే మరి కారు గుర్తుకు ఓటేసి మరి మాకు మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన కుమారుడితో కలిసి ఖనీ గుడ్ మార్నింగ్ స్కూల్లోని పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కోరుకంటి మాట్లాడుతూ ఓటును ప్రతి ఒక్కరు వినియోగించుకుంటూ ఓటు విలువను సమాజానికి తెలియజెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వైపుగా
ప్రజలంతా నిలబడినట్లుగా ఓటింగ్ సరళిని బట్టి అర్థమవుతుందని, ప్రజలంతా కేసీఆర్ పై అభిమానంతో ఉన్నారని, కారు జోరుగా ఉన్నట్లుగా తెలుస్తుందన్నారు. ఓటును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఓటు విలువను ఈ యొక్క సమాజానికి తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. అందుకే ఈరోజు భారత రాజ్యాంగం చెప్పినటువంటి విధంగా, ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి విధంగా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనే సందర్భంగా మరి ఒకసారి తెలియజేస్తూ, రామగుండం నియోజకవర్గంలో ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారు స్థానికులు, రామగుండం నియోజకవర్గ వాసి, 26 ఏళ్ళు సింగరేణి కార్మిక వర్గంలో పనిచేసినటువంటి వాడు. 2001 నుండి బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఇలా కొప్పులీశ్వర్ గారు ఈ యొక్క పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మళ్ళీ మాకు కేసీఆర్ గారి పరిపాలనే కావాలి. కేసీఆర్ గారి పరిపాలనలో కరెంటుకి ఇబ్బంది లేదు, నీళ్ళకి ఇబ్బంది లేదు, సంక్షేమ పథకాలు కూడా ఎన్నడూ ఇబ్బంది పడలే. 6 నెలల్లో అనేక ఇబ్బందులు పడుతున్నాం, రైతులు అరిగోస పడుతూ ఉన్నాం. ఇలా పొలాలు ఎండిపోతున్నాయి, కరెంటు సరిగ్గా ఉండడం లేదు. ఇలా తాగడానికి నీళ్ళు అందించడంలో కూడా విఫలమైంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇలా ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటు వేస్తున్నటువంటి యొక్క సందర్భం మేము చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రశ్నించేటువంటి ఒక గొంతుక కావాలి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే ఒక ప్రశ్నించేటువంటి గొంతుకను గెలిపించుకుంటామని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఓటు హక్కు కలిగిన వారంతా తమ ఓటును నిర్భయంగా, నిజాయితీగా వేసేలా పోలీస్ శాఖ పరంగా అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సోమవారం రామగుండం కమిషనరేట్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మీడియాతో మాట్లాడుతూ, రామగుండం కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సజావుగా సాగుతుందని, ఉదయం 7 గంటల నుంచే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారని తెలిపారు. పోలింగ్ సజావుగా సాగేలా పోలీస్ పరంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. బెల్లంపల్లి, మంత్రి ఏరియాల్లో 2 చోట్ల ఈవీఎంలు మొరాయిస్తే వాటిని మార్చడం జరిగిందని వెల్లడించారు. అందరూ ప్రజలందరూ తమ తమ ఓటు హక్కుని ప్రశాంతంగా, నిర్భయంగా వినియోగించుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తము, తర్వాత పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో 2 డిస్ట్రిక్ట్ సంబంధించి అన్ని అడ్మినిస్ట్రేషన్ పరంగా, తర్వాత పోలీస్ పరంగా అన్ని ఏర్పాట్లు చేసి మీకు అందరికీ ఆ ఫెసిలిటీ కలిగించడానికి అంతా ఈరోజు వాతావరణం కూడా మనకు సహకరిస్తుంది. చాలా కూల్గా ఉంది. దీంట్లో భాగంగా మార్నింగే అన్ని మాక్ పోలింగ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ప్రశాంతంగా అన్ని మాక్ పోలింగ్ కంప్లీట్ అయింది. ఒక 2 ప్లేసెస్ మాత్రం కొద్దిగా ఈవీఎంస్ కొద్దిగా ఉంటే మళ్ళీ ఇమ్మీడియట్గా 5-10 మినిట్స్లో రిప్లేస్ చేయడం జరిగింది. ఒకటి బెల్లంపల్లిలో, ఒకటి మంథని ఏరియాలో. దాని తర్వాత ఇప్పుడు పోలింగ్ అంతా సజావుగా జరుగుతూ ఉంది. ఆల్ మా మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సెస్, తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ అంతా ఫీల్డ్లో యాక్టివ్గా ఉన్నారు. చాలా మూమెంట్ అవుతుంది. ప్రజలు కూడా అందరూ క్యూ లైన్స్లో బాగా వస్తున్నారు పెద్ద ఎత్తున. నేను మీడియా పరంగా పబ్లిక్ని కోరేది ఏంటంటే, ప్రశాంతంగా ఏ గలాట లేకుండా మన రామగుండం కమిషనరేట్లో పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ప్రశాంతంగా జరిగిందని పేరు తెచ్చుకోవాలని మీరందరూ మాకు సహకరించాలని కోరుతున్నాను. అలాగే ఎనీ ఇష్యూస్ ఉంటే మాకు ఇమ్మీడియట్గా కంట్రోల్కి చెప్పండి, మాకు చెప్పండి, ప్రతి ఆఫీసర్కి చెప్పవచ్చు మీరు. దానికి మేము ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి దాన్ని సాల్వ్ చేయడానికి, దాని తర్వాత అక్కడ చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. including CP everyone is on the field and everyone is taking care of the issues. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును.
Krishna MRI Scan Center, Lakshmi Nagar, Godavarikani. Contact 8886246777 990-855-2928. Krishna Neuro Super Specialty Hospital, Lakshmi Nagar, Godavarikani. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ MDDM, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. రామగుండంలో బీజేపీ ఓటు శాతం గణనీయంగా పెరగబోతుందని, బూత్ కేంద్రాల వద్ద ప్రజల్లో మార్పు సుస్పష్టంగా కనిపిస్తుందని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా స్వగ్రామమైన లింగాపూర్ 36వ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకుని అసెంబ్లీ పరిధిలో ఉన్న ప్రతి బూత్ ను సందర్శించి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ 6 నెలల ముందు మార్పు కోరుకున్న ప్రజలే విసుగు చెంది ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని, తెలంగాణలో వచ్చే ప్రభుత్వం బీజేపీ అని, రామగుండంలో గెలుపు బీజేపీదేనని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని కందుల సంధ్యారాణి ధీమా వ్యక్తం చేశారు. బూత్ లెవెల్లో పార్టీని పటిష్టం చేసి మోదీ చేసిన అభివృద్ధి పనులు, మేనిఫెస్టోను గడప గడపకు తీసుకెళ్లి ఇంతటి స్పందనకి కారణమైన బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, సహకరించిన బూత్ ఏజెంట్లకు, సమన్వయం చేసిన మండల అధ్యక్షులకు, ఇన్ఛార్జీలకు, ముఖ్యంగా కార్యకర్తలకు ప్రత్యేకమైన శుభాభివందనలు తెలియజేశారు. ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు, ఇవి దేశ ప్రధానిని ఎన్నుకునే ఎన్నికలు కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలంతా ఈరోజు విశ్వసిస్తూ ఉన్నారు. దాదాపుగా పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారి గెలుపు ఖాయమైతా ఉన్నది. కాబట్టి ఇందుకోసం అహర్నిశలు కూడా శ్రమించిన మా భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ప్రజలంతా కూడా ముందుకొచ్చి ఈ ఓటింగ్లో అందరూ కూడా పాల్గొనాలని, ఓటు హక్కును వినియోగించుకోవాలని మనమే. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రశాంత వాతావరణంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్, క్యూ లైన్లలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు. సామాన్యుడిలా క్యూ లైన్లో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. గోదావరికని ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరికి నీడా భరోసా. ప్రెస్ క్లబ్ కోశాధికారి గడ్డం శ్యామ్ చేతుల మీదుగా నీడా పెన్షన్ 521 రూపాయల కార్డు అందజేత. మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వెల్లడి. ఓటు హక్కు కలిగిన వారంతా తమ ఓటును నిర్భయంగా, నిజాయితీగా వేసేలా పోలీస్ శాఖ పరంగా అన్ని భద్రతా ఏర్పాట్లు చేశాం. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ వెల్లడి. గణనీయంగా పెరిగిపోతున్న రామగుండం బీజేపీ ఓటు శాతం, బూత్ కేంద్రాల వద్ద ప్రజల్లో మార్పు సుస్పష్టం. బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.